జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన గెస్ట్ బీజేపీ నేత రవిచంద్రారెడ్డి గారు. నమస్తే రవిచంద్రారెడ్డి గారు. సార్ నమస్కారం. ఏమిటి రవిచంద్రారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా ఉన్నాయి? సార్ లలిత్ గారు, చాలా రోజుల తర్వాత మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, పరిపాలిస్తున్న కూటమి అమలు చేయని హామీల మీద ఆశ, మన పార్టీ ఏమైపోయినా పర్లేదు, మనం ప్రజలకి ఎంత చేరువయ్యాం, ప్రజల కోసం ఏం పోరాటాలు చేస్తున్నాం అనేది పక్కన పెట్టి మన మీద వస్తున్న కేసులను ఎలా తప్పించుకోవాలి, ముఖ్యంగా మన వాళ్ళని కాపాడుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎయిదర్ బెయిల్ ఆర్ అరెస్ట్ అనే విధంగా ఏదైతే ముందస్తు బెయిలో అరెస్టో లేకపోతే వారెంటో ఏదో ఒకటి ప్రతి వారం ఒకరి మీద ఇద్దరి మీద అనేక ఆరోపణలతో సతమతం అవుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో, అంటే వైఎస్ఆర్సీపీ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లేనట్టే, కమ్యూనిస్టులు ఉన్న లేనట్టే. అవునన్నా కాదనుకున్నా కూటమి తర్వాత రిప్రజెంటేషన్ అసెంబ్లీలో 11 సీట్లైనా ఉన్నది కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే. సో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని తను క్లెయిమ్ చేసుకున్నప్పటికీ అవునన్నా కాదన్నా జనంలో ఈ రోజు ప్రశ్నించే గొంతుగా వైఎస్ఆర్సీపీ ఉండాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ కేవలం కూటమి ఫెయిల్యూర్ల మీద రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేస్తామనే భ్రమ, ఈ రోజు కూడా సరైన సమీక్షలు లేకపోతే కార్యకర్తల యొక్క అభిప్రాయాలకు విలువ లేకపోతే వాళ్ళు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోవటం, తన పార్టీని నమ్ముకొని ఎవరైతే ఇబ్బంది పడి జైళ్లకు పోతున్నారో వాళ్ళకి న్యాయ సహాయం అందించడానికి 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టడం, రాత్రి వాళ్ళ కోసం పోరాటం చేసైనా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయకపోవటం, దీన్ని చూసి అచేతనావస్థలో ఉండడంతో పాటు ఒక్కొక్క మేయరు ఒక్కొక్క మున్సిపల్ చైర్మన్ కోల్పోతుండడం, ఇవన్నీ వెరసి దీంట్లో ఖచ్చితంగా కూడా కార్పొరేటర్లు కానీ లేకపోతే వార్డు కౌన్సిలర్లు కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి జారిపోయే క్రమంలో తమాషాగా సరదాగా చెప్పే అంశం ఏంటంటే అధికార పార్టీ లాక్కుంటుంది, వాళ్ళని కొనుక్కుంటుంది. తప్పు సార్. ఇది ముఖ్యంగా కాపాడుకోవడం అనేది కూడా ఒక గట్టి అవసరం ఉంటుంది ఏ పార్టీకైనా కూడా. సరే ఆరోపణలు చేశారు అనుకుందాం. సో మాకు బీజేపీ నాయకుడిగా చాలా హాయిగా ఉంది. ఎందుకంటే రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడుతుంది. అలాగే కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మాతో ఏదైతే కూటమిలో భాగస్వాములుగా ఉన్నారో చేయగలిగినంత చేయటం అయితే ఖాయం. కానీ కేవలం యాంటీ ఇన్కంబెన్సీని నమ్ముకునే ప్రతిపక్షం ఉన్నంతసేపు కూటమికి అధికారం అనేది మళ్ళీ వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారానికో 2 రోజులు 2.5 రోజు తాడేపల్లిలో సమీక్షల పేరుతోనో లేకపోతే సమావేశాల పేరుతోనో కార్యకర్తలోనో లేకపోతే జిల్లా అధిపతులను, కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక పక్క పార్టీ నుంచి గమనించేవాడిగా కూడా చాలా విడ్డూరం అనిపిస్తుంది. ఎవరైనా కూడా ఆత్మవంచన పరనిందకు పరిమితం అయితే రాబోయే రోజుల్లో 40% వచ్చిన పార్టీ, గతంలో మనం దాదాపుగా వచ్చేసాం 40% వచ్చినాయి. ఏ స్టూడెంట్ అయినా కూడా 40 మార్కులు వస్తే 50 మార్కులు రావాల్సిన దగ్గర పాస్ కావడానికి 50 మార్కులు ఖచ్చితంగా రావాలి, లేదా 51 రావాలనుకుంటే మళ్ళీ తిరిగి ఎక్కడ తప్పులు జరిగినాయో చూసుకొని ఫార్ములాలు మార్చి నిజాయితీగా చదువుకోవాలి. అంటే నిజాయితీగా సమీక్షలు చేసుకోవాలి, పట్టుదలగా పనిచేయాలి. రవిచంద్రరెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే గత 10 నెలలుగా, అంటే 10 నెలలు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినప్పటికీ ఈ అరెస్టుల పరంపర ఒక 6 నెలలుగా కొనసాగుతోంది. ఈ 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో అన్ని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన లింకులే ఉన్నాయి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికే చేరుతున్నాయి. ఫస్ట్ లో ఒకటి చూద్దాము. జత్వానీ కేసుకు సంబంధించిన అంశం, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యాడు. లిక్కర్కి సంబంధించిన అంశంలో అందరూ కూడా రాజకాశిరెడ్డి దగ్గర నుంచి వీళ్ళంతా ఒక్కొక్క లైన్ లింక్ వస్తుంటే కనుక అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికే చేరుతున్నాయి. దీన్ని చూసి జనాలలో కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సానుభూతి ఉన్న వాళ్ళు, రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ఈ వ్యవహారాలు ఏ వ్యవహారం తీసుకున్నా కూడా ఆర్థిక అంశానికి సంబంధించిందే ఉంది కాబట్టి
అన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వచ్చి ఆగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 40% ఓటింగ్ 40% ఓటింగ్ అంటుంటాడో ఆ 40% ఓటింగ్ కు గండి పడింది అనేసి ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. అతనుకున్న 40% ఓటింగ్ లో ప్రస్తుతానికి ఒక 10% మైనస్లు జరిగిపోయిందని కూడా అనుకుంటున్నారు. వాస్తవమైన ఈ 40% ఓటింగ్ లో గండిపడినట్లనేప్పటికీ సంవత్సరానికి ఒక 10% తగ్గితే మొత్తం 4 సంవత్సరాలకు మొత్తం పోతుంది. అలా అని కాదు, అదేం ఫిక్స్డ్ కాదు సార్. అది ఫిక్స్డ్ డిపాజిట్ ఓట్ బ్యాంక్ కాదు, అది ఫ్లోటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా కూడా మనం చేసే పని, మనం చేస్తున్న పనితీరు ఏదైతే ఉందో దాని మీద వచ్చే సమీక్షలు సమావేశాలు నిజాయితీగా జరగడంతో పాటు రోజువారీగా ఎందుకు అవినీతి ఆరోపణలు వస్తాయంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి. ఇదేం కక్ష సాధింపు అని చెప్పి ముక్తాయిస్తే వదిలేసేంత చిన్న అంశం కాదు సార్. ఎగ్జాంపుల్ జత్వానీ కేసు కానీ లేకపోతే మద్యం కేసు కానీ తీసుకుంటే 3 సంబంధిత పోలీస్ అధికారులు ఎవరెవరో కాదు సార్, మరి బాగా పెద్ద తలకాయలే అరెస్ట్ అయ్యారు. మరి రామాంజనేయులు గారు కూడా అరెస్ట్ అయ్యారు, కాంతిలాల్ రాణా గారు కూడా అట్టే ఉన్నారు లోపల. సో ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. బహుశా కొంతకాలం రామాంజనేయులు గారు నాకు తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు, నాకు సంబంధం లేదు, నేను ఆ శాఖ కాదు, అలా ఎల్లకాలం జరగదు సార్. ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళు నోరు తెరిచి చెప్పినా చెప్పకపోయినా పోలీస్ అధికారులుగా ఒక ఉన్నత స్థాయిలో ఉండి వచ్చిన వాళ్ళుగా వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ లేకపోవచ్చు, వాళ్ళతో నిజాలు చెప్పించడం అదే డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే గతంలో వీళ్ళు కూడా అదే పద్ధతిలో వాడుంటారు కదా. ఇప్పుడు గతంలో అనేక శాఖలు చూసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా అది చుట్టుకునే అవకాశం ఉంది. అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఆయనకే చుట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సర్వం తానే ఏదైతే చేశాడో, సకలం తానే ఏదైతే చేశాడో, అది జత్వానీ కేసు కానీ లిక్కర్ కేసు విషయంలో సమాధానం కానీ మీరు ఒక విషయం ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ లలిత్ గారు, మీరు కూడా గమనించండి. ఒక జర్నలిస్ట్ గా మద్యం కేసులో వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు, వీళ్ళకి వాదిస్తున్న లాయర్లు ఎవరు సార్? పొన్నం సుధాకర్ రెడ్డి గారు, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు. పార్టీకి అసలు ఎటువంటి మకిలి లేనప్పుడు అవినీతి కేసుల్లో, ఇప్పుడు అక్రమ కేసుల్లో కాకుండా అవినీతి కేసుల్లో కాకుండా ఏదన్నా ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టి ఆవేశపరలో లేకపోతే ఇంకేదైనా ఉంటే వాళ్ళకి సంబంధించి వాదిస్తే తప్పలేదు, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన అంశం అనుకుందాం. మరి అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం పార్టీ లాయర్లు ఎందుకు పనిచేస్తున్నారు? ఇక్కడ అది ఒక ఆలోచించాల్సిన విషయం. దాంతోపాటు ఎవరైనా కూడా పాయింట్ టు పాయింట్ ఈ మద్యం కేసు గురించి కానీ లేకపోతే జత్వానీ కేసు గురించి కానీ వస్తున్న ల్యాండ్ స్కామ్స్ గురించి కానీ ఏదైనా వచ్చినప్పుడు పాయింట్ టు పాయింట్, ఇప్పుడు పేరు నాని గారు ఉన్నారు, లేకపోతే సమర్థులు ఉన్నారు కదా, పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పే రీతిలో మాత్రం ప్రెస్ మీట్లు జరగడం వల్ల ఆ ప్రెస్ మీట్లలో తిరిగి ఎద్దేవా చేయడమో ఎటకారాలాడటం కాదు. మద్యం కేసులో 98,872 కోట్ల రూపాయలు ఏదైతే టోటల్ టర్న్ ఓవర్ ఉందో దాంట్లో 659 కోట్లు మాత్రమే ఆన్లైన్ పేమెంట్స్, అంటే 98,000 కోట్ల పైచిలకు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. పేదవాడి బలహీనతని ఆసరాగా చేసుకొని మీరు డబ్బు ఇస్తేనే, నగదు రూపంలో ఇస్తేనే మీకు మందమ్ముతామని మొత్తం దుకాణాలు ప్రభుత్వం పేరుతో ఏదైతే నడిపారో ఆ ప్రభుత్వం పాలసీ తీసుకోవాల్సిన దానికి ప్రభుత్వ పాలసీ పెద్దలు ఏది స్టాచ్యురీ బాడీ ఏమైనా పాలసీ డెసిషన్ తీసుకోవడానికి క్యాబినెట్ తీసుకోలే. వీళ్ళ లెక్క ప్రకారం ఇప్పుడు అరెస్ట్ అవుతున్నది అందరూ సోకాల్డ్ ఒక 6 మందో 7 మందో ఎవరైతే ఇంటర్నల్ గా సమావేశం అయ్యారో దాంట్లో వెండర్ గా ఉండాల్సిన మరి సజ్జల శ్రీధర్ రెడ్డి ఉండడం ఏంటి? మిథున్ రెడ్డి గారికి ఏ సంబంధం? అలాగే సాయిరెడ్డి గారు, కసిరెడ్డి గారు, లేకపోతే ఇట్లా ఎవరైతే ఉన్నారో 5-6 మంది, సత్యప్రసాద్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ రోజు వరకు నారాయణ స్వామిని అసలు విచారణ సంస్థ పిలవనే లేదు. చాలా డోలాయమైన పరిస్థితుల్లో ఈ కేసు విచారణ గట్టిగానే జరుగుతుంది, కానీ చాలా లూప్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఎవరికైనా సరే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ లిక్కర్ ఫర్ దట్ షాప్స్ ఒకటి, దాంతో పాటు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఫర్ దట్ గవర్నమెంట్ షాప్స్ 2,534 షాపులండి లలిత్ గారు. 2,534 షాపుల్లో తప్ప బయట ఎక్కడా దొరకదు మద్యం. మరి వాటికి సంబంధించిన మద్యం కొనుగోళ్లు మీరు లోపాయి గారిగా ఇచ్చారు. లోపాయి గారిగా ఇచ్చిన దానికి ఎంత? సబ్స్టాండర్డ్ మందు అమ్మిన దానికి రేటు నిర్ణయించారు కదా, 10 రూపాయలు ఉన్నదాన్ని 300 రూపాయలకి 25 రూపాయలది 300 పైచితో అమ్మారు కదా. లోకల్ బ్రాండ్స్ ని
ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ తో సమానంగా రేట్లు అమ్మారు కదా, వాటిని ధరలు ఎవరు నిర్ణయించారు, ఏ కమిటీ ఆమోదించింది, వాటి స్టాండర్డ్స్ ఏంటి? అనేక మంది రోగాల పాలయ్యారు అంటున్నారు కదా, ఆరోపణలు ఉన్నాయి కదా, మరి వాటిని ఎవరు టెస్టిఫై చేశారు, ఎట్లా వాళ్ళని అప్రూవ్ చేశారు? దాంతో పాటు ఈ సోకాళ్ళ మద్యం అంతా కూడా నేరుగా అమ్మింది ఎంత, సెకండ్స్ అమ్మింది ఎంత? దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఒరిస్సాలో సెల్లర్, తమిళనాడులో బయ్యర్. నన్ను విచారణ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాపుల ద్వారా వాటిని అమ్మేశారా అని అడిగారు. అలాంటిది ఏం లేదు అని చెప్పాను. నేను గుర్తు తెచ్చుకొని చెప్తానంటే ఒకవేళ చెప్తే పరిస్థితి ఏంటి? సో నేను అనేది ఖచ్చితంగా కూడా క్యాష్ రూపంలో ఎవరు తీసుకోమంటే తీసుకున్నారు అంత డబ్బు. ఎందుకు క్యాష్? అక్కడే అనుమానాలు వస్తాయి, ఈడీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఈ కేసులో ఉంది సార్. ముఖ్యంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేరుగా రాకపోయినప్పటికీ తిరిగి ఆయన దాకా చేరుతుంది. డిబేట్లన్నిట్లో ఆయన పేరుని తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు నమ్ముతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఏదైనా చెయ్యాలంటే, డబ్బు వ్యవహారం గోల్మాల్ చేయాలంటే అంత విషయం కాదు. డబ్బును చాలా జాగ్రత్తగా తాను ఆ డబ్బును గట్టిగా పట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంత సులువుగా వదిలే వ్యక్తి కాదు. కాబట్టి డబ్బు అయితే ఛాన్సే లేదని కూడా చెప్తున్నారు. 5 ప్రశ్నలకు సమాధానం చెప్తే కేసు నిలుస్తుందో లేదో తెలిసిపోద్ది. అసలు దోపిడీ ఎలా జరిగింది అనే దానికి సమాధానాలు వస్తాయి. 5 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, డబ్బు ఎవరు కలెక్ట్ చేయమన్నారు? నగదు రూపంలో ఎందుకు కలెక్ట్ చేశారు? ఇన్సిస్ట్ చేయకపోతే 98,872 కోట్లలో 659 కోట్లు వదిలేసి 98,000 కోట్ల పై చిలుకు డబ్బు ప్రజల దగ్గర ఎందుకు తీసుకున్నారు? అలా ఎందుకు ఇన్సిస్ట్ చేశారు? దాని వెనుకున్న దురుద్దేశం ఏంటి? ఈ ఆర్డర్స్ ఎవరు పాస్ చేశారు చెప్పాలి సార్. ఇది ఒక ఎండి చేయలేడు సార్. బెవరేజెస్ కంపెనీ ఎండి ఒకటే చేయలేడు. ఇక్కడే ఈడీ అట్రాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. 1. 2, మద్యం సరఫరా ఏదైతే జరిగిందో, ఏ కంపెనీలకైతే ఇచ్చారో, కొత్తగా పుట్టిన ఉత్తుత్తి కంపెనీలు, డొల్ల కంపెనీలు, లేకపోతే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ లేని కంపెనీలకి ఆర్డర్స్ ఎలా ఇచ్చారు? వాటికి ట్రాన్స్పరెన్సీ ఉందా? ఏ మొహమాటాలు పనిచేశారు? 3, ధరలు ఎవరు నిర్ణయించారు? ఏ ప్రాతిపదిక నిర్ణయించారు? దాంట్లో ఉన్న సరుకు విలువ, బ్రాండ్ విలువ, లేకపోతే ఎందుకు అంత ధర పెట్టారు? 4, ముఖ్యంగా పాలసీ తీసుకోవాల్సింది ఎవరు, తీసుకున్నది ఎవరు? పాలసీ తీసుకునే దాంట్లో మ్యానుఫ్యాక్చరర్స్ తరపున వాళ్ళు కూడా వచ్చి పాలసీ డెసిషన్లో పాల్గొన్నారంటే కుమ్మక్క అయినట్ట కానంట. 4, మీరు అయిపోయిన తర్వాత 5, ముఖ్యంగా మీరు ఏదైతే అమ్మారని లెక్కలు చెప్తున్నారో అవి మాత్రమే అమ్మారా? అసలు ప్రొక్యూర్ చేసింది ఎంత, అమ్మింది ఎంత? అంటే కంపెనీలు తయారు చేసింది ఎంత, అమ్మింది ఎంత? అంటే ఇంకా సపోజ్ 100 కేసులు అమ్మినట్టు లెక్క చూపించారు, 150 కేసులు అమ్మారనే అనుమానాలు ఉన్నాయి. దీనికి ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? ఎవరు లెక్క చెప్తారు? సరే మీరు చూపించిందే లెక్క అనుకుందాం, అసలు పై తప్పులన్నీ ఎందుకు జరిగాయి? సంబంధిత మంత్రి గారికి అసలు ఏ పాత్ర లేదా? అంటే మీ అందరికీ అక్షయ పాత్ర, మంత్రి గారికి మాత్రం ఉత్త పాత్ర. అది ఎక్కడ కాదు, మంత్రి గారి పేరే లేదు. మద్యం కమిటీకి నిషేధిత మద్య నియంత్రణ కమిటీ అని ఒక కార్పొరేషన్ ఫ్లోట్ చేశారు. దానికి 3 సంవత్సరాల పాటు లక్ష్మణ్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు. లేదు, మొదటి 2 సంవత్సరాలు ఉన్నారు, నాకు బాగా సన్నిహితం. మొదటి 2 సంవత్సరాలు ఉన్నారు. దాని తర్వాత 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ లేనప్పుడు ఆయన రాజీనామా చేసిపోయారు. ఆఖరి 1 వారం ముందో ఏమో, 3వ సంవత్సరం పూర్తయిపోయే ముందు వారం రోజుల ముందే రాజీనామా చేసిపోయారు. కానీ ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక విషయానికి తెలిసిన వ్యక్తిగా, ఏది మద్య నియంత్రణ కమిటీ చైర్మన్ గా పనిచేసినప్పుడు ఆయనకు కూడా కనీసం కొన్ని విషయాలు తెలుసుంటాయి కదా. నేను కొన్ని విషయాలు చూసి తట్టుకోలేకపోతున్నా అని చెప్పి 3 సంవత్సరాల తర్వాతే రిజైన్ చేశాడు. పూర్తిగా ఆ పదవిని 3 సంవత్సరాలు దాదాపుగా ఉన్నాడే. కానీ మరి దాదాపు 3 సంవత్సరాలు ఉన్న ఆయనకి కొన్ని విషయాలు తెలుసుంటాయి కదా. విచారణ సంస్థలు కూడా ఆయన్ని, నారాయణ స్వామి గారిని కూడా విచారించాలి. నారాయణ స్వామి గారిని పిలిచి విచారించారు అనుకోండి, నాకేం తెలీదు, పేరుకు నేను మంత్రిని, నా పెత్తనం అంతా పలానాయన ద్వారా జరిగింది, వాళ్ళు కుమ్మక్కయ్యారు, నాకు సంబంధం లేదు,
నన్ను ఈ విషయంలో తప్పు పట్టకండి, నా అశక్తతని క్షమించండి అని ఆయన చెప్పేశాడు అనుకోండి, ఎవరెవరి పేర్లు చెప్తారో వాళ్ళందరూ బుక్ అయిపోతారు సార్. మరి విచారణ సంస్థ కూడా వీళ్ళిద్దరిని ఎందుకు పిలవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అదే బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే నిజాయితీగా ఒక బలహీనుడి యొక్క బలహీనతని ఎన్కాష్ చేసుకున్న తీరు, ప్రభుత్వ దుకాణాలు కాబట్టి అవినీతి జరిగే ఆస్కారమే లేదని దబాయిస్తున్న తీరు, మమ అనిపిస్తామని చూసే తీరు ఏదైతే ఉందో, ది స్కామ్, ఈ ఒక్క స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారికి మెడక చుట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ మెడక చుట్టుకుంటే రాబోయే ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీకి నాయకత్వం ఎవరు వహిస్తారు ఆలోచించాల్సిన అంశం. ఇంకోటి ఆలోచించాల్సిన అంశం రవిచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ వ్యవహారాలు అరెస్టు ఒకవేళ ఉంటే గనక అది గవర్నర్ దగ్గర నుంచి కొద్ది పర్మిషన్ తీసుకునే ఇది కూడా ఉంది అనేసి అంటున్నారు. అది వాస్తవమేనా? గత 2 రోజుల నుంచి యూట్యూబ్ లో నడుస్తుంది, యూట్యూబ్ బేస్ అయ్యి మాట్లాడాల్సి వస్తుంది. కానీ నాకున్న సమాచారం మేరకు ఇప్పటికే గవర్నర్ గారి వరకు ఈ విషయం తెలియజేయడం, అఫిషియల్ గా మరి పేపర్ సబ్మిట్ చేసి పర్మిషన్ అడిగారో లేదు తెలియదు, కానీ 17A క్లాజ్ కింద సంబంధిత కేసులో ఆయన విచారించాల్సిన అవసరం ఉందంటే పర్మిషన్ కోసం అప్లై చేయాలి. గవర్నర్ ఎస్ గో హెడ్ అని కానీ ఆయన సాటిస్ఫై అయ్యి దానికి సంబంధించిన సాక్ష్యాలు చూసిన తర్వాత ఆయన ఓకే అంటే విచారణకి ఖచ్చితంగా పిలుస్తారు. విచారణకి పిలిచినప్పుడు సరైన సమాధానాలు రాకపోయినా, లేకపోతే ఇంకా లోతుగా విచారించాల్సిన అవసరం ఉందనుకున్నా అరెస్టులు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అది ఎవరైనా కావచ్చు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాలేదా? కాబట్టి ఈడీ గాని వస్తే ఇంకా ప్రమాదం. కానీ నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇది ఒక వ్యక్తితో పుట్టిన పార్టీ, ఒక వ్యక్తితో పుట్టిన పార్టీ. ఈరోజు జై జగన్ అంటేనే నిలిచే పార్టీ. సిద్ధాంతాలు లేకపోతే క్రమశిక్షణతో పాటు క్యాడరు ఇవన్నీ కూడా అభిమాన సంఘాల్లాగా వైఎస్ఆర్సీపీకి ఏర్పడ్డారు. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న కార్యకర్తలంతా కూడా నాయకుడు ఉంటేనే ఆ పార్టీ, నాయకుడు లేకపోతే పార్టీ లేదు. సో ఒక్క వ్యక్తి మీద డిపెండ్ అయిన పార్టీ, ఆ వ్యక్తి యొక్క ఇబ్బందికి ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోతారో అప్పుడు ఆ పర్సంటేజ్లు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించాలి. మీరు చెప్పారు కదా 40%, 40% 20% పడిపోవచ్చు, 10% పడిపోవచ్చు. లేదు ఆయన అక్రమంగా అరెస్ట్ అయ్యారంటే 50% కన్నా ఎక్కువ వచ్చి సింపతితో గెలవచ్చు. కాబట్టి ఈ 2 కోణాల్లో కూడా ఆలోచించాలి. కానీ ప్రజల్లో మాత్రం రవిచంద్ర రెడ్డి గారు, ఈ అరెస్టులు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు మద్యం స్కామ్ గురించి చూస్తున్నారు ప్రజలు. నెక్స్ట్ ఇసుక స్కామ్, అంటే గత 5 సంవత్సరాలు చూశారు ప్రజలు. ఇప్పుడు రేపు ఇసుక స్కామ్ కూడా ఉంది, ఇది భారీ ఎత్తున కూడా దాంట్లో గోల్మాల్ జరిగిందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ చూసేటప్పటికి ఏమవుతుందంటే జనాలలో వీళ్ళు చేసే ఉంటారు అంటే ప్రజల్లో స్పందన రావట్లా. అట్లాగే వైసీపీ పార్టీలో కూడా ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి ఎవరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల. అట్లాగే ఎవరైతే కేసులో ఉన్న కీలకమైన వ్యక్తులు కూడా ఎవరు మాట్లాడాల, అంత మౌనంగా ఉంటున్నారు. అంటే ప్రజలు వీళ్ళు గమనిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఇలాంటి వ్యవహారాలు గత 5 సంవత్సరాలుగా చేసుకుంటూనే వస్తోంది అని ప్రజలు విశ్వసిస్తున్నారు అనుకోవాలను. ప్రజల్ని అవినీతి బేస్ గా ఓటు వేయమంటే అసలు అవినీతి కేసుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఓటు వేయకూడదు. కానీ ప్రజలు అంత గట్టి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలే. అవినీతి కేసుల్ని జనరలైజ్ చేస్తారు, కరప్షన్ ని పెద్ద ఇష్యూగా తీసుకోవట్లేదు సార్ ప్రజలు. మాకేం చేశాడు, మాకే విధంగా లాభం, మాకు ఇచ్చిన హామీలు అమలయ్యాయా, కానీ అన్ని హామీలను అమలు చేస్తా అని చెప్పిన వైఎస్ఆర్సీపీ కూడా ఓడిపోయింది. దానికి కారణాలు అనేకం ఉంటాయి, సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఇచ్చిన హామీలు అమలు చేసినంత మాత్రాన గెలిచే ప్రసక్తి ఉండదు. ఇచ్చిన హామీల్లో ఒక 70-80% అమలు చేయకపోయినా గెలవకూడదని ఏమీ లేదు. అప్పటి కాలమాన పరిస్థితుల్లో, ఆ రోజునున్న పరిస్థితుల్లో నాయకత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ అవకాశాలు మాత్రం కొంత ఉంటాయి. కానీ అసలు యాంటీ ఇన్కంబెన్సీ ఒక 10% ఓటు బ్యాంక్ రూపంలోకి యాంటీ ఇన్కంబెన్సీ కానీ రిఫ్లెక్ట్ అయితే, బేసే ఒక 20% పడిపోతే ఏం చేస్తారు? సో బేస్ లో పడిపోతే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీని ఇంకా ట్రావెల్ అవుతున్న మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మాజీ మంత్రులు కానీ
ఎవరికైనా కానీ కొన్ని అభిప్రాయాలు నాయకుడి మీద ఈ మార్పు తీసుకుంటే బాగుండు, ఈ పద్ధతిని అవలంబిస్తే మనం ఓడిపోయేవాళ్ళం కాదు, లేకపోతే ఈ నాయకుడి వల్ల మనకు నష్టం జరిగింది, ఆయన్ని కాస్త పక్కన పెడితే బాగుండు, ఇలాంటివన్నీ అనుకున్నప్పుడు వాళ్ళందరి అభిప్రాయాలు, వాళ్ళందరి ఆలోచనల్ని పరిగణలోకి తీసుకోకుండా ఎప్పుడు సమీక్షకు పిలిచినా ఇదిగో సూపర్ 6 అమలు చేయట్లేదు, సూపర్ 7 అమలు చేయట్లేదు, మనం ఉండుంటే అది చేసేవాళ్ళం, మన గురించి అందరు జనాలు వెయిట్ చేస్తున్నారు. అలా ఏం వెయిట్ చేయరు సార్. ఈ రోజంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. అవతల వైపు ఒక పార్టీ ఉందనుకుంటున్నారు, కాంగ్రెస్ ఉందనుకోవచ్చు, లేకపోతే కమ్యూనిస్టుల. రేపు కాంగ్రెస్ పరిస్థితి లేకపోతే కమ్యూనిస్టుల పరిస్థితి వైఎస్ఆర్సీపీకి రాదని అనుకోవడం భ్రమ. ఖచ్చితంగా ఏదో ఒక విచిత్రంతో ఇంకొక పార్టీ రావచ్చు ముందుకి. ఈరోజు కూటమి 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి, 3 పార్టీలు ఒకటిగానే ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు ఎన్నికలకు కలిసే వెళ్తాయి అనుకున్నప్పుడు ఈ సమీకరణ. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు బలహీనుడైపోయాడు, ఇంకో పార్టీకి స్కోప్ వచ్చింది ఇక్కడ అంటే ఎక్కువసేపు పట్టదు. 9 నెలలే పట్టింది ఎన్టీఆర్ గారికి 9 నెలలే పట్టింది. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకలించి అవతల భరేశారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం వాళ్ళుగా ఫెయిల్ అయితే మనం పాస్ అవుతాం అనుకుంటున్నారు. అలా కుదరదు సార్ రాజకీయంలో. కాబట్టి ఇద్దరమే ఉన్నాం కాలేజీలో, వాళ్ళు ముగ్గురు కలిసి ఒక జట్టు, మనం ఒక జట్టు, ఆ ముగ్గురు ఫెయిల్ అయితే మనం పాస్ అని డిక్లేర్ చేస్తారు అనుకుంటున్నారు. అలా కాదు, డైనమిక్స్ మారుతాయి. రాబోయే 18 నెలల నుంచి 2 సంవత్సరాల్లో చాలా విచిత్రాలు జరిగే అవకాశం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రాబోయే రోజులు మీరు చూస్తారు. ఖచ్చితంగా కూడా ఏది ఫిక్స్డ్ గా ఉండదు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ప్రవర్తన శైలి ఏదైతే ఉందో అది కార్యకర్తలకి పనికొచ్చే శైలి కాదు, నాయకులకి నచ్చే శైలి కాదు, వాళ్ళందరి అభిప్రాయాలకి ఆలోచనలకు విలువ లేదు. వాళ్ళందరూ ఎవరినైతే వద్దనుకుంటున్నారో ఆ వ్యక్తి కిందే పని చేయించే కార్యక్రమం బలవంతంగా జరుగుతుంది. అతనే పిఎస్సి చైర్మన్ గా ఉంటాడు, అతనే సకలం చూసుకుంటాడు, అతనే కమిటీలు వేస్తాడు, అతనే నియామకాలన్నీ జరుపుతాడు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ అధ్యక్షుల్లాగా అక్కడ పక్కన పెట్టి సకలం తానే చూసే వ్యక్తి కాంక్రీట్ కుర్చీ వల్ల ఆ పార్టీకి పెనుముప్పు ఉంది. పేరున్న పెద్ద పెద్ద నాయకులు కూడా పార్టీని వదిలి వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంది. అనేక పార్టీలతో మిగతా పార్టీలతో వాళ్ళు ఆల్రెడీ చర్చల్లో ఉన్నారు. రాబోయే 18 నుంచి 2 సంవత్సరాల కాలంలో ఈ మార్పులు చేర్పులు ప్రతి జిల్లాలో పటిష్టమైన నాయకుడిగా ఉన్న పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా పార్టీలు మారే అవకాశం ఉంది. వాళ్ళల్లో ఇంకా కొన ఆశ ఏముందంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా చరిష్మా జనం కోరుకుంటారు. యాంటీ ఇన్కంబెన్స్ కలిస్తే మళ్ళీ మనం శాసనసభ కావచ్చు, ఎంపీ కావచ్చు, కాబట్టి మనకు అవకాశం ఉందని. కానీ ఏ కేసుల్లో అయినా పకడ్బందీగా అరెస్ట్ అయినా, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు వెళ్లిపోయినా, పెద్ద పెద్ద నాయకుల వల్ల తెల్లరేదేం లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఒంటరిగా గెలిపించేస్తారని భ్రమలో ఉన్న ఇవన్నీ జరిగే అంశాలు కాదు. విచిత్రాలు ముందున్నాయి, ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇంకోటి ఇక్కడ మీరు ఇందాక అన్నట్లు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఆయన మీద అంత గురి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు, లేదా గతంలో అడ్మినిస్ట్రేటర్ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఏమిటి గురి? ఎందుకు ఆయనకు కీలక బాధ్యతలన్నీ ఆయనకి అప్పచెప్పిస్తారు? ఏంటి ఆ లింక్ మధ్య ఏమన్నా ఉందా? రహస్యం ఏదన్నా? సార్, మీరు పేరు ప్రస్తావించారు, నేను పేర్లు ప్రస్తావించట్లా. నేను కాదు, సకలం కాదు, సకలం అని ఎవరిని అంటున్నాను? సాక్షి టీవీలో న్యూస్ చదువుకుంటున్న ఒక న్యూస్ రిపోర్టర్ ని తీసుకొచ్చి మీడియా డివిజన్ లో కూర్చోబెట్టి అతని చేత ఇప్పుడు దుర్మార్గమైన స్క్రిప్ట్లు రాయిస్తూ, అతన్ని నేను విమర్శించిన తర్వాత అతనికి జనరల్ సెక్రటరీ ఇచ్చి మరీ గౌరవించి జీతం కూడా ఇస్తూ, భత్యం కూడా ఇస్తూ, దాదాపుగా ఏదైతే ఎవరైనా కానీ విమర్శిస్తే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది సార్ వైఎస్ఆర్సీపీలో. అంటే నాయకులు అందరూ, మిగతా వాళ్ళందరూ కలిసి పలానా వ్యక్తి మాకు వద్దంటే అతను ఖచ్చితంగా 10 మెట్లు పైకి ఎక్కుతాడు అట్లా. కాబట్టి అతను లాంటి జనరల్ సెక్రటరీలు, కోవర్ట్గిరి చేసేవాళ్ళు, సకలం చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరెవ్వరూ అవసరం లే. ఈ రోజు దిగిపోతున్న మేయర్లు కానీ, లేకపోతే మండల పరిషత్తులు కానీ, లేకపోతే మున్సిపల్ చైర్మన్లు కానీ, ఒక్కొక్కటి గుంటూరుతో సహా ఏదైతే చేజారుతుందో, వైజాగ్ చేజారిందో, ఇదే విధంగా
ప్రతి ఒక్క దాంట్లో మార్పు ఉంటుంది. మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ జెండా మీద కాదు వాళ్ళు గెలిచింది. మరి వైఎస్ఆర్సీపీ జెండాని వాళ్ళందరూ రాత్రి ఇంక భవిష్యత్తు లేదని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు? సమీక్ష ఇప్పటికీ పారదర్శకంగా జరగటం లేదు కాబట్టి కూటమి సేఫ్, కూటమి హ్యాపీగా ఉంటుంది. కూటమి అన్ని హామీలను అమలు చేయకపోయినా జనంలో కొంత కోపం రావచ్చేమో కానీ రాబోయే 4 సంవత్సరాల్లో ప్రజలకు చేసే మేలు, కళ్ళకు కనపడే అమరావతి, పూర్తయిన పోలవరం, పూర్తయిన భోగాపురం, పూర్తయిన రామాయపట్నం, కొంత ఆ ప్రభుత్వంలో కూడా జరిగి ఉండొచ్చు. కానీ పూర్తయిన తర్వాత వచ్చే పేరు ఎవరికైతే వస్తుందో రన్నింగ్ గవర్నమెంట్ కే వస్తుంది. ఎవరు పునాదేశారు, ఎవరు సగం చేశారు అనేది పెద్ద లెక్కలోకి రాదు. ఖచ్చితంగా కూడా రాబోయే డైనమిక్స్ అన్ని కూడా వైఎస్ఆర్ సిపికి ఏమాత్రం అనుకూలంగా లేవని మాత్రం అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది తప్పక జరిగి తీరుతుంది అనేదాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనో అరెస్ట్ కావాలనో నేను కోరుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఏక వ్యక్తి నాయకత్వం ఏదైతే ఆ పార్టీకి ఉందో అంత ఏక వ్యక్తి మీద గురున్న వ్యక్తి తను నియమించిన తల మనిషి ద్వారా పార్టీని నడపాలనుకుంటే జరగదు. తానే నడపాలి, తానే ప్రతి లెటర్ హెడ్ మీద నియామకాల మీద సంతకం పెట్టాలి, తానే నియమించాలి, తానే ఇంటర్వ్యూలు చేయాలి, తనకు కలవాల్సిన వాళ్ళందరినీ తానే కలవాలి. లేకపోతే తను సమీక్షల పేరుతో ఎక్కడి నుంచి ఏ జట్టును పిలిచినా ముందు మైక్ అందరికి ఇచ్చి వాళ్ళు చెప్పే అభిప్రాయాలన్నింటినీ రికార్డ్ చేసుకోమని, నోట్ చేసుకుని రాసుకోమని, తర్వాత వరుస క్రమంలో వాటన్నిటికీ ఆన్సర్లు చెప్పాలి, కూర్చుని సమీక్షలు చేయాలి. అలా కాకుండా వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికి ఇస్తే తలా ఒకటి మాట్లాడతారు, మా కాంక్రీట్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తుంది, తర్వాత నేను మమ అనిపించి మాట్లాడి ఫోటోలు దిగి పంపిస్తా అంటే ఇది నెరవేరదు. మళ్ళీ ఐప్యాక్ వచ్చింది, ఇబ్బంది ఏం లేదు, డిస్కౌంట్ లో వచ్చినట్టుంది ఈసారి. మొన్న ఎలక్షన్స్ లో 11 సీట్లు రావడానికి కారణము ఐప్యాక్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీము వీళ్ళు చెప్పినట్టు మాట ఆహా ఓహో అనేసి లాస్ట్ వీళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది. మళ్ళీ ఐప్యాక్ సార్ ఇప్పుడు 11 వచ్చిన తర్వాత ఏమి మార్పు జరిగింది పార్టీలో చెప్పండి? పద్ధతిలో మార్పు వచ్చిందా? ప్రవర్తనలో మార్పు వచ్చిందా? కార్యకర్తలకు విలువ వచ్చిందా? 2.0లో కార్యకర్తలందరినీ నేను ఆదుకుంటా అంటున్నాను. కార్యకర్తలు ఎవరు నిర్ధారిస్తారు? సోకాళ్ళు కాంక్రీట్ కుర్చీ కాదా, లేకపోతే ఈ కోటరీ కాదా? మిగతా వాళ్ళని ఎవరన్నా కలవరిస్తారా? ఈ రోజు కూడా అందరు కలవగలుగుతున్నారా? ఎందుకు ఈ కథలన్నీ చెప్తారు? కాబట్టి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో వైఖరి ఉంటే పార్టీ ఉనికుంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లాగా ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన విధానాలు కాంగ్రెస్ పార్టీ ఏవైతే అవలంబించిందో వాటికి కార్బన్ కాంగ్రెస్ గా తయారైంది. ఈ రోజున కార్బన్ కాంగ్రెస్ గా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైంది. సార్ దేశానికి పనికొచ్చే అంశాల్లో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనే పాలసీతో ముఖ్యంగా హిందువుల గ్రూప్ లో నుంచి బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి, ఎస్టీలు కావాలి, కానీ వెంటనే మైనారిటీలు కావాలి. అంటే 2 మతాల వాళ్ళు కావాలి. సో వర్గీకరణ అందరి వాడిగా ఎప్పుడు ఉన్నాడో అప్పుడు 151 వచ్చినాయి. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నప్పుడు 11 వచ్చినాయి. ఆ మిగిలింది ఏముందిలే 5, 6 అగ్రకులాలను దూరం చేసుకుంటే ఏమైందిలే అంటే మధ్యలో 5 మిస్ అయింది. కాబట్టి ఖచ్చితంగా కూడా వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో గుడ్డిగా సమర్థించడం, ఏది ప్రభుత్వాన్ని అనుసరించాల్సిన, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అంశం. అంటే 2013లో వచ్చిన సవరణ ఏదైతే దుర్మార్గమైన సవరణ సార్. వక్ఫ్ బోర్డు అనేది ఎవరైనా దాతృత్వం ద్వారా ఇచ్చే నిధిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ముస్లిం మతానికి సంబంధించి, ఇస్లాం ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళకి సంబంధించి కుటుంబాలకు మేలు చేసేందుకు వాళ్ళ మసీదులకు, మదర్సాలకు, లేకపోతే వాటి అభివృద్ధికితో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి, లేకపోతే వెల్ఫేర్ కి వాడడానికి పుట్టింది. కానీ 2013లో దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా మనం ఓడిపోబోతున్నాం, మోడీ గారి హవా మొదలైంది, వచ్చేస్తుంది బీజేపీ అని పోయేటప్పుడు తీసుకొచ్చిన సవరణ దుర్మార్గమైన సవరణ. సార్ ఎవరైనా దానం ద్వారా స్వీకరించాల్సిన నిధిని ఈ ఆస్తి అంతా నాదే, ఆ స్టేడియం నాదే, ఈ రైల్వే స్టేషన్ నాదే, ఆ పార్లమెంట్ నాదే, ఆ గుళ్ళు గోపురాలు నావే, ఆ విలేజ్ మొత్తం నాదే, అసలు మీరుంటున్న ఇల్లు నాదే, మీ పార్టీ ఆఫీస్ నాదే, మీ పత్రికా కార్యాలయాలు మావే అంటే దాన్ని దానం ఇచ్చినట్ట, లాక్కుని కబ్జా చేసుకున్నట్ట,
అలాంటి సవరణ తీసుకొచ్చిన దాన్ని సవరించడానికి నరేంద్ర మోడీ గారు సంకల్పిస్తే దాని లోతులోకి పోకుండా ఓపెన్ గా మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఏం చెప్పారు, 15% మంది మనోభావాల్ని వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. చెప్పకనే చెప్పేశారు కదా, మీరు 15% మంది మనోభావాల్ని వాళ్ళ హక్కుల్ని అని చెప్పారు. నిజంగా అయితే వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి బయలుదేరింది నరేంద్ర మోడీ గారు. అంటే పేద ముస్లింలు వంచబడకుండా, దుర్మార్గంగా కబ్జా చేయకుండా 9,44,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆదాయం కేవలం 166 కోట్లు మాత్రమే పోయిన సంవత్సరం వచ్చింది. అంతకుముందు సంవత్సరం 163 కోట్లే వచ్చింది. సచార్ కమిటీ నివేదిక 2006లో దీని మీద వేసినప్పుడు 2006 లెక్కల ప్రకారమే 16,000 కోట్ల రూపాయల ఆదాయం వక్ఫ్ భూముల ద్వారా రావాలి. ఆ వచ్చిన ఆదాయం వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రజలకే ఖర్చు పెడతారు, ఆ కమ్యూనిటీకే ఖర్చు పెడతారు. అదే ఈ రోజున 2025లో అయితే 25,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. కానీ 166 కోట్ల రూపాయలు లెక్క చూపించి పేద ముస్లింలు వంచిస్తున్నారు. అంతేకాదు కబ్జాలు పెరిగిపోయినాయి. ప్రతి ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళకి లేని హక్కుని ఏది జబర్దస్తిగా తీసుకునే హక్కుని కల్పించిన దాన్ని సవరించడానికి వస్తే 15% మంది మనోభావాలు హక్కులు అని చెప్పి అబద్ధం చెప్పి మైనారిటీని ఈ రోజు కూడా కాంగ్రెస్ లాగా, మజ్లిస్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ లో ఏదైతే పరిగణించిందో ఈ దుర్మార్గానికి ప్రతిస్పందన ఏంటంటే వీళ్ళు మర్చిపోతారు అనుకున్నారు. రాబోయే ఎలక్షన్ ఒకటి ఉంటుంది, వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగా కూడా 85% మంది వీళ్ళకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఇది క్రిస్టియన్లకు వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకం, పేద ముస్లింలకు కూడా వ్యతిరేకం వీళ్ళు చేసిన పని. 97% ముస్లింలు వంచబడ్డారు సార్. 3% మంది కబ్జాలో వక్ఫ్ భూములు ఉన్నాయి ఈ దేశంలో. అలాంటి బిల్లుకే ఆమోదం తెలపడానికి సపోర్ట్ చేయకుండా ఓటు బ్యాంక్ అని చెప్పి మరుసటి రోజే ఎప్పుడైతే 85% హిందువుల ఓట్లు అడిగే అర్హత మీరు కోల్పోయారని నేను అన్నానో, నేను ఒక్కడన్నానో చాలా మంది అన్నారో తెలియదు, కానీ వెంటనే హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ అని వైఎస్ఆర్సీపీ పార్టీ పోస్టర్లు వేసుకోవాల్సిన పరిస్థితి, దుస్థితి ఎందుకు వచ్చింది సార్? ఎందుకు వచ్చింది? అప్పుడు దాకా ఎందుకు గుర్తురాలా? ఒకవైపు ముస్లిం మైనారిటీల మనోభావాలని చెప్పి అబద్ధం చెప్పి వాళ్ళని ఓటు బ్యాంక్ గా పరిగణించి వాళ్ళకేమో మీరు మేలు చేసినట్టు నటించి దుర్మార్గమైన బిల్లుకి సవరణ చేస్తే దానికి సవరణకు మద్దతు ఇవ్వాల. మళ్ళీ మరుసటి రోజు నుంచి బయలుదేరారు హిందూ ధర్మ పరిరక్షకుడు అని. అంటే మీరు మిగతా ధర్మాలను వదిలేస్తారు? అప్పుడు మీరు చెప్పిన మిగతా ధర్మాలను వదిలేస్తారు అంటే అన్ని ధర్మాలని సరిగ్గా ప్రతి పేదవాడిని ప్రతి ఒక్కరిని న్యాయంగా ధర్మంగా భారతీయులందరికీ ఒకటే న్యాయం అని చెప్పే సూత్రంతో భారతీయ జనతా పార్టీ ఏదైతే ముందుకు పోతుందో, భారతీయ జనతా పార్టీ అనేది భారతీయులందరి పార్టీ. అలా కాకుండా ఈ వర్గీకరణ ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా బోళ పడిపోతారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఎదిగేది అలా ఉంచి కిందకి దిగే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో కొద్ది రోజులు వేచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.